Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నామండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్తో అయితే మేము ముందుకు వచ్చేసా. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ యాజ్ మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను. చినియా క్రేప్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి. మనం హోమ్ వాష్ కూడా చేసుకోవచ్చు, మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. మనకి పోయేది ప్రింట్ అలాగే ఏమి ఉండదండి, కలర్స్ డ్రాప్ అవడం కానీ అలాగేం లేదు. ఎందుకంటే యూజ్ చేశాం కాబట్టి చెప్తున్నాను. చాలా మంచి ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్గా ఉంది. రివ్యూస్ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు, సో మిస్ చేసుకోవద్దండి. అండ్ చిన్న చిన్న పార్టీస్కి కానీ, జర్నీస్కి కానీ, టెంపుల్స్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పార్టీ వేర్ శారీస్ అండి. మన పార్టీకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంత ఎలివేటింగ్గా ఉన్నాయి. ఆ జరీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ జరీ అండి. మనకి బయట సేమ్ డిజైన్ రన్ అవ్వచ్చు, బట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ జరీ యాజ్ వెల్ యాజ్ ద బేస్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ జరీ అనేది ఆ ఫ్యాబ్రిక్ మీద వస్తేనే మనకు అంత ఎలివేటింగ్ లుక్ అయితే వస్తుందండి. సో నేను చూపించే మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ యాజ్ చినియా క్రేప్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అనండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. వీడియోలోకి వెళ్ళే ముందు నా శారీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గన్జా, సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ వస్తుంది. నేను డ్రేప్ చేసుకున్నాను కదండి, చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉందో. యాక్చువల్గా నుంచునే ఆర్గన్జా కాదు ఇది, మనకి సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ వస్తుంది. మొత్తం శారీ మొత్తం కూడా చాలా మైన్యూట్ జెరీ చెక్స్ అయితే రన్ అయిందండి. యాక్చువల్గా ఈ చిన్న జెరీ చెక్స్ వల్ల మనకి గోల్డ్ షేడ్ అనేది బాగా ఎలివేట్ అయింది. మీకు వీడియోలో యాస్టీజ్ ఎలాగైతే కనిపిస్తుందో అదే టైప్ ఆఫ్ హాట్ పింక్ షేడ్. అండ్ డాలర్ బూటీస్ అయితే వచ్చాయి మొత్తం శారీ మొత్తం కూడా. అండ్ బార్డర్ కూడా ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుందండి. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ పర్ఫెక్ట్ ఫర్ పార్టీ వేర్ అండి. మంచి పార్టీ వేర్ శారీ యాక్చువల్గా మనం యూజ్ చేసుకోవచ్చు, మన పార్టీస్కైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి చక్కగా యూజ్ అవుతుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి నేను యాక్చువల్గా సెల్ఫ్గానే వేసాను. దీని బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న బూటీస్ వచ్చి సెల్ఫ్ బ్లౌజే వచ్చింది. సో మీరు సెల్ఫ్ వేర్ చేసినా కూడా చాలా ఎలివేటింగ్గా ఉంది ఈ శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 3800 అండి. ఫస్ట్ నేను చూపించే ఫ్యాబ్రిక్ వచ్చేసి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నానండి. ఈ ప్యాటర్న్లో అయితే ఈ ఫ్యాబ్రిక్లో వచ్చేసి నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే చూపించాను. ఇది ఒక కొత్త ప్యాటర్న్. అండ్ మీకు ఇంకా ఏమైనా న్యూ ప్యాటర్న్స్ కూడా కావాలి అంటే, ఇంకా వేరే కూడా కావాలి అంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అవైలబిలిటీ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి చినియా క్రేప్లో. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకేమైనా వేరే డిజైన్ కూడా నచ్చొచ్చు కదా చాలామందికి. కొంతమందికి సెల్ఫ్ ఇష్టపడతారు, కొంతమంది కాంట్రాస్ట్ ఇష్టపడతారు. బోత్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి బీజ్ అండ్ కొంచెం బ్లూ షేడ్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి ఆనంద బ్లూ షేడ్ తోటి అయితే ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా లెహరియా ప్యాటర్న్లో రన్ అయిందండి. ఇలా స్లాంటెడ్ లైన్స్ కింద అయితే రన్ అయింది మొత్తం. మనకి శారీ మొత్తం కూడా టిల్ ద ఎండ్ వరకు కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ కలర్ కూడా నాట్ టూ మచ్ థిక్ షేడ్ ఆఫ్ ఆనంద బ్లూ అండి. మేబీ మీకు వీడియోలో కొంచెం థిక్గా కనిపించవచ్చు, బట్ నాట్ టూ మచ్. కొంచెం మనకి అన్నీ కూడా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ లుక్ అయితే వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ బ్లూలో మనకి వెళ్తుంది. ఇది వచ్చేసి బీజ్ అండ్ బ్లూ షేడ్తో అయితే ఫినిష్ అయిందండి. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే రన్ అయింది బోత్ సైడ్స్ కూడా. అండ్ ప్లీటింగ్స్ అయితే ఒక శారీకి మనం పెట్టి చూద్దాం, అసలు మీకు ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా అయితే వస్తుంది కదండి. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే, వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుందండి.
నేను ఏదైతే బ్లూ షేడ్ చెప్పానో ఆ బ్లూ షేడ్ మీద మనకి చిన్నగా బాందిని డిజైన్ లాగా అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ మీద వచ్చేసి బాడీ పోర్షన్లో వచ్చేసరికి లెహరియా ప్యాటర్న్. ఇది మనం ఎంత స్టైలిష్గా స్టిచ్ చేయించుకుంటే అంత స్టైలిష్గా ఉంటుందండి చినియా క్రేప్ అనేది. సో చాలా మంచిగా స్టిచ్ చేయించుకొని మనం ఇది కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా. అండ్ దీని స్లీవ్స్కి వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే రన్ అయింది. మనం ఇంక వేరే బ్లౌజ్ పీస్ కూడా ఏం తీయవసరం లేదండి, ఎగ్జాక్ట్గా ఇస్తాం. మ్యాక్సిమం మా శారీస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్. కానీ ఒకవేళ సెల్ఫ్ ఇచ్చినా కూడా దానిలో కూడా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ పీస్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాము. సో మీరు వేరే బ్లౌజ్ పీస్ కూడా తీసుకోవాల్సిన నెసెసిటీ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బీజ్ అండ్ కొంచెం బ్రిక్ రెడ్ షేడ్లో అయితే ఉంది. నాట్ టూ మచ్ థిక్ షేడ్ ఆఫ్ రెడ్ యాజ్ వెల్ యాజ్ మెరూన్ కూడా కాదు, కొంచెం బ్రిక్ షేడ్ ఆఫ్ రెడ్లో అయితే ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా మనకి లెహరియా ప్యాటర్న్ అయితే రన్ అయిందండి. టిల్ ద ఎండ్ వరకు ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. ఫ్యాబ్రిక్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి, వెరీ లైట్ వెయిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ దీని జెరీ బార్డర్ కూడా మనకి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. ఆల్రెడీ ప్లీట్స్ అయితే పెట్టి చూపించాను కదండి శారీకి. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ కంఫర్టబుల్గా ఉంటుంది, జస్ట్ మనకి కలర్ అయితే డిఫరెన్స్ ఉందంతే. అండ్ దీని పళ్ళు వచ్చేసి మనకి చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదండి, బ్రిక్ షేడ్ ఆఫ్ రెడ్, దాని మీద మనకి బాందిని డిజైన్ కింద అయితే చిన్న చిన్న డైమండ్ షేప్డ్ డిజైన్ అయితే చిన్నగా ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ న్యూ ప్యాటర్న్ అండి. ఇది కూడా మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ అండి. అండ్ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే కనిపిస్తుందో అదే టైప్ ఆఫ్ బ్లూలో అయితే మనకి ఫినిష్ అయింది. కొంచెం బ్రైట్ షేడ్ ఆఫ్ బ్లూవే ఇది కూడా. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసి మనకి బేబీ పింక్ టోన్ తోటి ఫినిష్ చేశారు. అండ్ మొత్తం క్రీపర్స్ డిజైన్ వచ్చేసి మనకి బేబీ పింక్ తోటే ఫినిష్ చేశారండి. ఈ క్రీపర్స్ డిజైన్ కూడా కొంచెం మనకి ట్రెండీగానే ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా టిల్ ద ఎండ్ వరకు ఇదే డిజైన్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ బార్డర్ వచ్చేసి చెప్పాను కదండి, ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. ఇది మనకి కాంట్రాస్ట్లో బేబీ పింక్ కలర్ టోన్తో అయితే మనకి ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్లో చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారండి. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రికే. దీనికి వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు, మీకు విజిబుల్గానే ఉంటుంది వీడియోలో కూడా. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ టోన్ షేడ్లో దాని మీద వచ్చి మనకి చిన్న సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అన్నీ కొంచెం డిఫరెంట్గానే చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా రీస్టాక్ చేసింది, బట్ దీనిలో వచ్చి బోర్డర్ మనకి డిఫరెన్స్ వచ్చిందండి. యూజువల్గా అయితే మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది, బట్ ఇది కొంచెం మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే బోర్డర్ రన్ అయింది. యూజువల్గా సేమ్ మొత్తం ఇదే ప్యాటర్న్, బట్ బోర్డర్ అనేది డిఫరెన్స్ వచ్చింది అంతే. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్ ఆఫ్ రెడ్ తోటి అయితే ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా మనకి బంచెస్ కింద ఇచ్చారండి, మొత్తం ఫ్లవర్ బంచెస్ కింద ఇచ్చారు. అండ్ అది కొంచెం లైట్ షేడ్ ఆఫ్ పిస్తా గ్రీన్తో అయితే మనకి ఫినిష్ అయింది. మొత్తం ఇదంతా కూడా మనకి క్రీపర్స్ డిజైన్ అండి. సేమ్ ఫ్యాబ్రిక్, ఇది కూడా మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్కే వస్తుంది. సో ప్లీట్స్ అయితే పెట్టట్లేదు నేను శారీకి. అండ్ ఈ బార్డర్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, బట్ ఇదేంటంటే మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే రన్ చేశారు. మనం ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే సెల్ఫ్గా అయినా సింగిల్గానో వేర్ చేయొచ్చండి. ప్లీట్స్ పెట్టుకున్నా ఇలా ఉంటుంది, ఒకవేళ సింగిల్గానో వేర్ చేయొచ్చు, ఎందుకంటే అసలు ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు క్రేప్ ఫ్యాబ్రిక్కి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్లెయిన్ అండి, ప్లెయిన్ కాదులేండి, కొంచెం సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు, బట్ అంత ఎలివేటింగ్ అయితే ఏం లేదు సెల్ఫ్ డిజైన్ అయితే. అంటే మ్యాక్సిమం మీరు ప్లెయిన్ అనే అనుకోవచ్చు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలాగ జిగ్జాగ్ ప్యాటర్న్ బార్డర్తో అయితే మనకి ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి నేను మ్యాక్సిమం అన్ని కాంట్రాస్ట్ బార్డర్స్లో కొంచెం చూపిస్తున్నాను, కొంచెం సెల్ఫ్ బార్డర్స్ కూడా కొంచెం చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి వైన్ షేడ్తో ఫినిష్ అయ్యింది, వైన్ విత్ బేబీ పింక్ కలర్ అండి. మొత్తం శారీ మొత్తం కూడా మనకి యాక్చువల్గా ఈ డిజైన్లో వచ్చేసరికి, ఈ పర్టికులర్ డిజైన్లో మిడిల్ పోర్షన్ వచ్చేసి మనకి డార్క్ షేడ్తో ఫినిష్ చేస్తారు, అండ్ బార్డర్ పోర్షన్ వచ్చేసి కొంచెం లైట్ షేడ్. అన్నీ కూడా కొంచెం మనకి బ్లౌజెస్ వచ్చేసరికి ప్యాస్టల్ షేడ్స్తో ఫినిష్ అవుతుంది. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైనర్ లుక్ అండి. అండ్ ఈ శారీ కూడా మొత్తం మనకి బేబీ పింక్ టోన్ ఆఫ్ బంచెస్ కింద ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశారు, అండ్ బార్డర్లో వచ్చేసరికి మళ్ళీ బేబీ పింక్ టోన్. ఇది ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. మనకి వైన్ షేడ్తో సెల్ఫ్ ప్రింట్ అయితే ఇచ్చారు మొత్తం బ్లౌజ్ మీద అయితే, అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఎల్లో షేడే, మెంతి షేడ్ అంటారు చూడండి, దానిలో కూడా మనకి బ్రైట్ షేడ్ ఆఫ్ ఎల్లోతో ఫినిష్ చేశారు. అండ్ ఈ శారీ డిజైన్ వచ్చేసి నేను ఫస్ట్ మిడిల్లో చూపించానండి, కాపర్ సల్ఫేట్ బ్లూ, ఆ టైప్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్లో అయితే మనకు రన్ అయింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా చిన్న చిన్నగా క్రీపర్స్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ డిజైన్లో వచ్చేసరికి మనకి రెడ్డిష్ టొమాటో రెడ్ షేడ్తో అయితే మనకి ఫినిష్ చేశారు క్రీపర్స్ డిజైన్. అండ్ బార్డర్లో వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో ఫినిష్ చేశారండి. ఇది మనకి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. ఇది మనకి టొమాటో షేడ్ ఆఫ్ రెడ్లో అయితే ఫినిష్ చేశారండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి కొంచెం ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్లా అయితే ఉంది. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా మనకి చిట్ పళ్ళు డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్లెయిన్ కాదు, సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి, చినియా క్రేప్ ఫ్యాబ్రిక్. నేను చెప్పాను కదా, షేడ్ వచ్చేసి మనకి టొమాటో షేడ్ ఆఫ్ రెడ్లో అయితే ఫినిష్ చేశారు. కొంచెం ఎగ్జాక్ట్గా షేడ్స్ కూడా చెప్పడం కొంచెం అంత చెప్పలేమండి యాక్చువల్గా. మ్యాక్సిమం మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది. మేబీ 1% అయితే చేంజ్ ఉండొచ్చు, ఎందుకంటే యూజువల్గా మనం సెల్లో మనం ఏం ఫిల్టర్స్ యూజ్ చేయకపోయినా కొంచెం షేడ్ అయితే డిఫరెన్స్ వస్తుంది కదండి, అలాగే వస్తుంది ఎవరు వీడియో తీసినా. సో అదే చెప్తున్నా, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్పను, బట్ బ్రైట్ షేడ్స్ అయితే మనకు ప్రాబ్లం ఉండదు. ప్యాస్టల్ షేడ్స్లోకి వెళ్ళేటప్పటికి 1 to 2% అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ వచ్చేసి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నానండి. ఇందులో వచ్చేసరికి మన దగ్గర 2 కలర్ కాంబినేషన్సే ఉన్నాయి. మళ్ళీ రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాము. మ్యాక్సిమం అన్నీ కూడా మూంగా క్రేప్లో బిగ్ బార్డర్సే ఇష్టపడుతున్నారు, సో మూంగా క్రేప్లో బిగ్ బార్డర్సే చూస్ చేస్తున్నాం మ్యాక్సిమం. అండ్ ఈ కలర్ షేడ్స్ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఇంచుమించుగా ఒకే కలర్ షేడ్ ఉంటుందండి. అండ్ ఇవన్నీ కూడా మనకి డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్ వస్తాయి. సో మనకి రెడ్ మీకు కనిపించిన రెడ్ ఎలా ఉంటుందో అలాగని మీరు ఫీల్ అవ్వసరం లేదు, ఎందుకంటే ఖచ్చితంగా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఏ శారీ అన్నా మీరు వీడియోలో చూసే కన్నా డైరెక్ట్గా చూస్తే తొందరగా పిక్ చేస్తారు, బట్ ఏంటంటే ఆన్లైన్లో మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ప్రతిదీ కూడా మూంగా క్రేప్లో వచ్చేసరికి మనకి డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్, అన్నీ కల్నేత షేడ్సే వస్తాయి. సో మీకు ఎబ్బట్టుగా అయితే ఏమీ కనిపించదు. ఈ షేడ్ వచ్చేసి మనకి రెడ్ షేడ్ అండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఈ జెరీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఆఫ్ జెరీ యూజ్ చేశారు. చాలా ఎలివేటింగ్ లుక్ అయితే ఉంటుందండి శారీకి. మన పార్టీకైనా మనం వేసుకోవచ్చు. యూజువల్గా ఈ రేంజ్ ఆఫ్ శారీస్ మనం పార్టీకి యూజ్ చేసినా కూడా నిజంగా పట్టు లుక్ అయితే ఉంటుందండి శారీకి. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు, చాలా బాగున్నాయి. అండ్ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గానే ఉంటుంది. అండ్ ఈ శారీ వచ్చేసి చిన్ని బుటీస్ అండి, మనం బిందీ డిజైన్ ఉంటుంది చూడు, ఆ బుటీస్ అయితే మొత్తం శారీ మొత్తం కూడా ఉన్నది. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. అదర్ సైడ్ వచ్చేసి ఒక 10 to 11 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. ఈ జెరీ కూడా ఎంత ఎలివేటింగ్గా ఉందో చూడండి. చక్కగా మనకి ఒక చిన్ని మ్యాంగో డిజైన్ కూడా వీవ్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి శారీస్, యాజ్ వెల్ యాజ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఈ జెరీ వల్ల కొంచెం వెయిట్ వస్తుంది. అంటే యూజువల్గా మనం జార్జెట్స్ యూస్ చేసామనుకోండి మనకు అనిపిస్తుంది, బట్ పార్టీ వేర్కి కరెక్ట్ వెయిట్. యాక్చువల్గా మనం ఏమీ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే శారీస్ అయితే కాదు.
అండ్ దీని జరీ కూడా ఎక్కడ కూడా మనకి థ్రెడ్ అవుట్కమ్ కానీ అసలు ఏమీ ఉండదు, చాలా నీట్గా ఫినిష్ చేశారు. అండ్ దీని పైపింగ్ వచ్చేసరికి మనకి ఎల్లోతో ఫినిష్ చేశారండి, మొత్తం కూడా ఎక్కడ థ్రెడ్ అన్లాక్స్ లేకుండా. అండ్ బార్డర్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి చిన్న పళ్ళు డిజైన్ చేశారు. ఇది కూడా మొత్తం రిచ్గా జెరీ ఓవెన్ పళ్ళు. ఈ క్వాలిటీ ఆఫ్ జెరీ ఈజ్ ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీని ప్లీట్స్ అయితే ఒక శారీకి పెట్టి చూపిస్తాను. యాక్చువల్గా ఈ బిగ్ బార్డర్స్ వచ్చేసి మనం ఇవి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి, లెహెంగాస్ కింద కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. మా క్లయింట్ ఒకరు అయితే లెహెంగాస్ అయితే స్టిచ్ చేయించారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి పట్టు షేడ్ ఆఫ్ లుక్ అయితే వచ్చింది. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్, మనకి ఫాలో అయ్యే ఫ్యాబ్రిక్ ఇది కూడా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదండి, మ్యాంగో షేడ్ ఆఫ్ ఎల్లోతో అయితే మేము ఫినిష్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3800 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి హాట్ పింక్ షేడ్తో అయితే ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా చెప్పాను కదండి, జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్తో అయితే ఫినిష్ అయింది. శారీ మొత్తం కూడా చిన్న చిన్న బింది డిజైన్ అయితే ఇచ్చారండి, పోల్కా డాట్సే చిన్నవి, చాలా చిన్నవి. మొత్తం శారీ మొత్తం కూడా అలాగే ఫినిష్ చేశారు. అండ్ బార్డర్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. యాక్చువల్గా ఈ జెరీ కూడా కొంచెం బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ మిక్స్ అయిన షేడ్ అండి, ఎగ్జాక్ట్గా గోల్డ్ అని చెప్పలేము, యాజ్ వెల్ యాజ్ సిల్వర్ అని కూడా చెప్పలేము. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసరికి ఒక 11 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. యాక్చువల్గా ఇవి సింగిల్గా కూడా వేర్ చేయొచ్చండి, అంటే సింగిల్ ప్లీట్గా కూడా వేర్ చేయొచ్చు. లేదు అనుకుంటే ప్లీట్స్ పెట్టుకున్నా కూడా మనకి జ్యువెలరీ పెట్టుకున్నాం అనుకోండి మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది. సో ఇది ఎలా వేర్ చేసినా మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా వేర్ చేయొచ్చు, ఏమీ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు. అండ్ దీని పైపింగ్ వచ్చేసి ఎల్లోతో ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి చిన్న పళ్ళు డిజైన్ చేశారు, బట్ వెరీ రిచ్ లుక్ అండి. ఇదంతా కూడా చాలా ప్రీమియం క్వాలిటీ జరీ యూజ్ చేశారు, ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మీకు షైన్ అనేది వీడియోలో కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి ఎల్లో షేడ్ అండి, మ్యాంగో ఎల్లో షేడ్ తోటి అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3800 ఫ్రీ షిప్పింగ్. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాను అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.